హాయ్ ఫ్రెండ్స్, టెస్ట్ ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. మాధవన్ గారు, సిద్ధార్థ్, నయనతార, మీరా జాస్మిన్ వీళ్ళందరూ ఇందులో మెయిన్ లీడ్స్ అయితే చేశారు. ఈ మూవీ అయితే మనకు థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో అయితే రిలీజ్ చేశారు. నెట్ఫ్లిక్స్లో అయితే మనకు మూవీ అనేది స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఆల్ లాంగ్వేజెస్లో మూవీని అయితే చూడొచ్చు. సో నేను కూడా తెలుగులో ఈ మూవీని ఇక్కడే చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, సో మూవీ ఎండ్కి వచ్చేసరికి కొంచెం ఎమోషనల్గా మనం కూడా కరెక్ట్ అవుతాం అనమాట. ఆ విధంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు మూవీ. కాకపోతే డైరెక్టర్ ఫస్ట్ నుంచి ఇదే విధంగా క్యారీ చేయలేకపోయాడని చెప్పొచ్చు ఈ మూవీని చూపించే విధానం కనుక చూసుకున్నట్లయితే. సో ఫస్ట్ హాఫ్ కనుక చూసుకున్నట్లయితే మూవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు టెస్ట్ పెట్టినట్టు ఉంటుందన్నమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ అన్నా కొంచెం పర్లేదు అన్న విధంగా అయితే ఉంటుంది. సో ఈ మూవీ ఏంటి అంటే ఒక క్రికెటర్ జీవితానికి సంబంధించినటువంటి ఒక స్టోరీ అనమాట. ఇప్పుడు మనకు ఐపీఎల్ సీజన్ జరుగుతోంది. ఈ టైంలోనే దీన్ని రిలీజ్ చేశారు. సో ఇంకా కొంచెం ఎక్కువగా కనెక్ట్ అవుతారని చెప్పేసి దీన్ని అయితే రిలీజ్ చేసినట్టు ఉన్నారనమాట. సో ఇక మూవీ స్టోరీ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఇందులో సిద్ధార్థ్ గారు వచ్చేసి ఒక క్రికెటర్ రోల్ అయితే ప్లే చేశాడనమాట. ఈయన వచ్చేసి ఇండియన్ క్రికెట్ టీంలో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ లాగా అయితే ఉంటాడనమాట. కాకపోతే ఈయన ఏంటి అంటే ఫామ్ కోల్పోయి ఇంకా దాదాపుగా రిటైర్ అయిపోవాలి అనే స్టేజ్లో అయితే ఉంటాడు. కాకపోతే ఈయన అప్పుడే రిటైర్ అవ్వాలి అనుకోడు. రిటైర్ అవ్వాలి అనుకుంటే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి రిటైర్ అవ్వాలి అనేసి ఒక ఆలోచనలో అయితే ఉంటాడు. కానీ ఇతన్ని సెలెక్టర్లు వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోవని చెప్పేసి ఇతనికి చెప్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఈయన స్టోరీ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మాధవన్ గారి స్టోరీ చూసుకున్నట్లయితే ఈయన వచ్చేసి ఒక ఇంజనీర్ అనమాట. ఈయన వచ్చేసి ఒక కొత్త ఆవిష్కరణ చేస్తాడు. పెట్రోల్ లేకుండా వాటర్తో నడిచేటటువంటి ఒక మిషన్ని తయారు చేస్తాడనమాట. దాని ద్వారా మనకు ఒక మంచి చేయాలి అని చెప్పేసి ఈయన ఉద్దేశము. సో ఇంకా నెక్స్ట్ నయనతార గారు చూసుకున్నట్లయితే ఈమె వచ్చేసి మాధవన్ గారి వైఫ్ అనమాట. ఈమె వచ్చేసి వాళ్ళ వైఫ్, ఈమె కూడా ఒక స్కూల్ టీచర్గా చేస్తూ ఉంటుంది. ఈమె కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీళ్ళ ప్రాబ్లమ్స్లో వీళ్ళు వెళ్తూ ఉంటారు. సడన్గా ఒకరోజు ఏమవుతుందంటే మన సిద్ధార్థ్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని కొంతమంది కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి సిద్ధార్థ్ని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఆ మ్యాచ్లో వాళ్ళు చెప్పినట్టు ఆడాలి అని చెప్పేసి ఈయన కండిషన్ పెడతారు. ఈయన దానికి ఒప్పుకున్నాడా లేదా, ఒప్పుకుంటే ఏం జరుగుతుంది, అసలు ఇంతకీ వీళ్ళ పిల్లాన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు లాస్ట్కి వాళ్ళ అబ్బాయిని ఏం చేశారు, వాళ్ళు అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది మన మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకు స్టోరీ. ఈ స్టోరీని డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు ఈ 3-4 క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో ఈ 3-4 క్యారెక్టర్ల గురించి చెప్పడానికి, వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం కోసం దీనికే టైం అంతా తీసుకున్నాడని చెప్పేసి అనిపిస్తుంది. దానివల్ల మనకు చాలా పేషెంట్గా చూడాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ల్యాగ్ ఉంటుంది ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ వచ్చేసరికి. సో అందుకని ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఓపికగా చూడాలి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో కూడా మనకు సిద్ధార్థ్ వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశారు అనేసి తెలిసినప్పటి నుంచే మనకు కొంచెం ఉత్కంఠగా అయితే ఉంటుందన్నమాట ఏం జరుగుతుంది అనేసి. అలాగే ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి మాధవన్ గారి క్యారెక్టర్ ఒక రకంగా చేంజ్ అవుతుంది. అక్కడి నుంచి మనకు మళ్ళీ అనేది బాగుంటుంది అనమాట. అలాగే మన క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక మంచి క్లైమాక్స్ అనేసి అనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకు డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని ఒక చిన్న పాయింట్ని తీసుకొని ఒక మూవీ లాగా తీయాలనుకున్నాడు అనేసి అనిపిస్తుంది. సో ఇటువంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ మనం చాలా చూసాము. కాకపోతే దీన్ని డైరెక్టర్ ఒక కొత్తగా ఏదైనా తీయాలి అనేసి అనుకున్న ప్రయత్నం అయితే చేశాడు. కాకపోతే దాన్ని చూపించలేకపోయాడు అనుకోవచ్చు. కాకపోతే ఈయన దగ్గర మంచి నటులు ఉన్నారు. సిద్ధార్థ్ గారు, మాధవన్ గారు, నయనతార గారు వీళ్ళందరూ ఉండడం వల్ల మనకు దీనికి కొంచెం రిచ్నెస్ అనేది వస్తుందన్నమాట. అంతే తప్ప ఇంకేం ఉండదు. సో నెక్స్ట్ మనకు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మాధవన్ గారి గురించి మాట్లాడాలి. ఈయన పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు క్లైమాక్స్లో మాత్రం చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ చూసుకుంటే ఆయన ఆ క్యారెక్టర్ని క్యారీ చేసిన విధానం బాగుంటుంది. కాకపోతే డైరెక్టర్ ఆ క్యారెక్టర్ని ఎందుకు ఆ విధంగా డిజైన్ చేశాడు అనేసి ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎప్పుడు మూడీగా ఉంటుంది. ఎందుకు ఆయన అలా ఉంటాడు అనేసి అయితే మనకు తెలియదు. కాకపోతే ఆయన చేసిన విధానం మాత్రం బాగుంటుంది. సో నెక్స్ట్ ఇందులో నయనతార గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఆయన చేసింది కూడా బాగానే చేసింది. అలాగే ఇందులో మీరా జాస్మిన్ గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఆయన కూడా ఓకే బాగానే చేసిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలనో దానికన్నా మించే ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సీన్స్ ఎలివేట్ అవ్వడం కోసం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోరే దానికి బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంటుంది. సాంగ్స్ అయితే ఓకే. కెమెరా వర్క్ కూడా ఇందులో బాగానే ఉంటుంది. ఓవరాల్గా టెస్ట్ మూవీ ఎలా ఉంది అంటే మీకు గనక టెస్ట్ మ్యాచ్ చూసేంత ఓపిక టైము ఉంది అనుకుంటే ఈ మూవీని ఒకసారి అయితే చూడొచ్చు. నాకైతే మూవీ పర్లేదు. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ ఓకే, ఒకసారి చూడొచ్చు అనేసి అనిపించింది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చు అంటే చూడొచ్చు. అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.